దేవుని నామమునకు స్తోత్రములు. కూడి ఉన్న మన అందరి జీవితాలలో దేవాది దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఆ వాక్యాన్ని మూలంకి వెళ్దామండి. పరిశుద్ధుడును మహాగండ మహోన్నతుడ అద్వితీయ సత్యదేవ యేసు ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు అయ్యా. నీ దయ చొప్పున, నీ ప్రేమ చొప్పున నాయన, ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యొద్దనుంది, వాక్యము దేవుడేండిని చెప్పిన ప్రభువా అయ్యా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యానికి లోపడడానికి, మీ వాక్య ప్రకారం జీవించడానికి, మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రము చేసుకోవడానికి ప్రభువా నీ కృప దయచేయండి. ఈ వాక్యం అంతటిలో ప్రభువా ఆది నుండి అంతవరకు మీరుండి ప్రభువా ఈ కూటమిని మీరు అధ్యక్షత వహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామకు స్తోత్రములు. కూడిన మనందరి జీవితాలలో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించాడని నమ్మి విశ్వసించి మనము జీవించాలి. ఈ దినము దేవుని వాక్యం ఏంటి అంటే, నీవు ఎవరివి, అసలు నీవు నేను ఎవరమో, అసలు మన జీవితం ఏంటో, మన యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, మనం ఏంటో, మనం ఎవరమో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం పరిశీలిస్తే అక్కడ దేవుని వాక్యం ఏమనుందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురని పలికెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. నీవు ఎవరివి అంటే, నీవు నేను కూడా దేవుని స్వరూపంలో ఉన్నాం. ఏ రూపము? మన రూపం ఏంటంటే దేవుని రూపం. మన రూపం ఎవరిదండి? దేవుని రూపం. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన స్వారూప్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. తన స్వరూపమందు నిన్ను నన్ను నిర్మించాడు. కాబట్టి మనము ఏ జాతి వారమైనా, ఏ తెగవారమైనా, ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఇంకొక విధంగా ఉన్నా, ఏ విధముగా ఉన్నప్పటికీ దేవుడు నన్ను ఇలా చేశాడేంటి అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే మన స్వరూపం, మన రూపం ఎటువంటిదంటే స్వరూపం, మంచి రూపం. ఆ రూపం ఎవరిది అంటే తండ్రి అనే దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని చెప్తున్న మాట ఏంటంటే, మన స్వరూపమందు నరులను చేయుదము. దేవుని వాక్యం చెప్పబడుతుంది యెషయా గ్రంథములో, దేవుడు తన స్వహస్తం మీద చెక్కుకున్నాడంట నిన్ను నన్ను. అందుకనే ప్రతి మానవుడికి తన స్వరూపమే ఇచ్చాడు. నరులను చేయుదుము. నరులకే దేవుడు ఆ స్వరూపాన్ని ఇచ్చాడు. ఎందుకంటే కళ్ళు ఇక్కడ ఉండాలి అంటే ఎవరికి చూసినా, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రదేశంలో చూసినా సరే వారికి కళ్ళు ఇక్కడే ఉన్నాయి, చెవులు ఇక్కడే ఉన్నాయి, చేతులు ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఈ స్వరూపం అంతటిది ఎక్కడి నుంచి అంటే అది తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఒక ప్లానర్ అయి ఉన్నాడు. నీ పట్ల నా పట్ల ఒక ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనల్ని నిర్మించారు. ఆయన స్వరూపములో నీవు నేను ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన స్వరూపం ఎవరిదండి? దేవుని స్వరూపములో ఉన్నావు. నువ్వు ఎట్లా ఉన్నప్పటికీ కూడా, మరి ఒకవేళ ఏదైనా బలహీనతో, ఏదైనా అంగవైకల్యమో, మరొకటి ఏదైనా ఉన్నప్పటికీ కూడా వాటిల వైపు చూడకూడదు. కానీ నేను దేవుని స్వరూపములో సృజింపబడిన వాడను, నేను దేవుని స్వరూపములో సృజింపబడిన దాను అని చెప్పి ప్రతినిత్యము మనము చెప్పుకుంటూ ఉండాలి. మనలను దేవుడు ఎలాగ తయారు చేశాడంటే ఆయన స్వరూపములో మనలను తయారు చేశాడు. కాబట్టి మనము దానిని బట్టి మనము ఆనందించవలసిన వారముగా ఉన్నామని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరి పోలిక? నిన్ను నన్ను చూసినప్పుడు ఏమంటారు జనులు? అబ్బా, వాళ్ళ పిల్లలు అనుకుంటండి అచ్చం వాళ్ళలాగే ఉన్నారు, అచ్చం వాళ్ళ ముఖమే, వాళ్ళ రంగే, వాళ్ళ రూపమే అని చెప్పి ఎలాగైతే మానవుడు మరి ఇతరులను బట్టి మనం పోలిక చేస్తామో, అలాగే ఇప్పుడు నీవు గ్రహించవలసిన విషయం ఏంటంటే, నీవు ఎవరి పోలికలో ఉన్నావు అంటే దేవుని పోలికలో నీవు నేను ఉన్నాము అనే విషయాన్ని మనము గమనించాలి. ఆ విధముగా సృజించినటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవునికి స్తోత్రం. ఆయన స్వరూపములో తయారు చేసి నిన్ను నన్ను ఏం చేస్తున్న గాలికి వదిలేలా ఏం చెప్తున్నాడు? మీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాను.
మీకేం చేస్తారు, ఒక ఆధిపత్యం ఇస్తున్నాను, మీరేం చేయాలి, ఏలాలి. దేన్ని ఏలాలి? ఇదివరకు పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళంటే ఏలిక చేసేవాళ్ళు. ఫలానా రాజ్యం ఎవరు ఏలుబడి చేస్తున్నారంటే ఫలానా రాజు ఏలుబడి చేస్తున్నాడు అని చెప్పి మనం చరిత్రలో మనం చాలాసార్లు చదువుకొని ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ దినమందు కూడా దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆధిపత్యము అధికారం ఏంటంటే మీరు ఏలిక చేయాలి. ఏలిక చేయాలి అంటే దేవుడు మనల్ని ఎలాగ నిరూపించాడు? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు కాబట్టి మనల్ని కూడా ఎలాగ తయారు చేశాడంటే రాజు బిడ్డలుగా మనల్ని తయారు చేశాడు. మనకేమిచ్చాడు అంటే ఆయన అధికారాన్ని మనకి అనుగ్రహించాడని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. మీరు భూమి మీద ఉన్న ప్రతి దాని మీద మానవుడికి దేవుడు ఏం చేశాడు, అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని ఇచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీరు సర్వభూమిని ఏలుబడి చేయండి, మీరే రాజులు నెరలారా, మీరు సామాన్యమైన జనులు కారు, మిమ్ములను నేను ఎలాగ తయారు చేశానంటే ఏలుబడి చేసేవారిగా తయారు చేశానని చెప్పి అక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుడు అంటున్నాడు 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను, తన స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు మానవుణ్ణి సృష్టించాడు, ఎందుకు నిన్ను నన్ను సృష్టించాడంటే మనలను దేవుడు ఏం చేశాడంట, ఆశీర్వదించాడంట. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే అసలు అది నిజముగా దేవుని వాక్యం చెప్పబడింది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడైతే పితరులు సంపాదించింది ఎంతో అంతో ఇదో పంచి పెడుతున్నారు, కానీ పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే వారిని ఆశీర్వదించేవాళ్ళు. మనకు తెలుసు కదా, మరి అయ్యా నువ్వు మనకు మంచి వేట మాంసం తీసుకొచ్చి పెట్టు, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆ ఆశీర్వాదం యాకోబుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, వారికి ఆశీర్వాదం ఇస్తే అది తరతరాలు ఉండేది. ఎప్పటి వరకు ఉండేదండి, తరతరాలు ఉండేది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది మరొక చోట, యెహోవా ఆశీర్వాదము తరతరములుండును. యెహోవా ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడి ఉండునని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, నరులను సృజించి వారిని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. మనం దేనికి వారసులుగా ఉన్నామంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉన్నాం. దేనికి వారసులండి, ఈ పొలానికి వారసులు, ఈ స్థలానికి వారసులు, ఇంటికి వారసులు కాదు. మనం దేనికి వారసులుగా ఉన్నామంటే ఆశీర్వాదానికే మనం వారసులుగా ఉన్నాం. అంతటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుకే పేతురు పత్రికలో వ్రాయబడి ఉంది చూడండి, పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనక కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. దేవుడు నీ నోట్లో ఏం పెట్టాడు, దీవెన పెట్టాడు, ఆశీర్వాదం పెట్టాడు. అసలు నిన్ను ఎందుకు సృష్టించాడు తెలుసా, ఆశీర్వాదానికి వారసురాలువి వారసుడివి అగుటకే దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం. ఎందుకు పిలువబడ్డామండి మనం, ఆశీర్వాదానికి వారసులగుటకే పిలువబడ్డాం. ఆయన ఆశీర్వాదము అనుగ్రహించే దేవుడు. ఆ దేవాది దేవునికి కుమారుడుగా కుమార్తెలుగా దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు, ఇవాళ నిన్న వచ్చినటువంటి పిలుపు కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, ఇదిగో జగత్పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తునందు మిమ్ములను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి, జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవునికి నీ పట్ల నా పట్ల ఒక ఆలోచన, ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దేవుడు మనల్ని పిలిచాడు. ఏం చేశాడండి, మనలను పిలిచాడు. పిలిచిన దేవుడు, దేవుని వాక్యం చెప్పడం ఆదికాండము 24వ అధ్యాయం 31వ వచనములో, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా మీరు లోనికి రండి, మీరు బయట నిలవనేలా అని చెప్పి దేవుని వాక్యము చెప్పబడుతుంది. మనం ఎవరి చేత ఆశీర్వదించబడ్డామంటే భూమిని ఆకాశమును మాట చేత కలగ చేసినటువంటి దేవాది దేవుని వారసులనుగా మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడో.
దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆ మాట చాలండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉండి ఈ వాక్యం వింటున్నా సరే, ఎంత దీనుడమైనా ఎంత దరిద్రుడమైనా సరే, ఈ వాక్యం వింటున్నప్పుడు నీ మనసులో నీవు దానిని నెమరు వేయాలి. నీ మనసులో నీవు దానిని స్థిరపరచుకోవాలి. ఏమని? దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నిజంగా ఎంతటి ఆశీర్వాదం అంటే, దేవుని వాక్యం చెప్పబడుతుంది, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఆయన నీ కొరకు నా కొరకు దీనుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే యాకోబు పత్రికలో ఉంది ఏమనంటే, మనలను ధనవంతులనుగా చేయుటకు ఆయన దరిద్రుడాయను అని చెప్పి. ఏం చేయడానికంట? మనలని ధనవంతులనుగా చేయటం. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఏ పేదరికములో ఉండి, ఏ బాధలో ఉండి, ఏ బంధకాలలో ఉండి, ఏ ఇరుకులు ఇబ్బందులలో ఉండి ఈ వాక్యం వింటున్నా సరే, నీవు నమ్మవలసిన మాట ఏంటంటే, నేను ధనవంతుడను, నేను ధనవంతురాలిని, నా ప్రభువు నాకు వాగ్దానం చేశాడు. మాట తప్పని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఇదిగో సజీవుడైన దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ వాక్యం నాకే చెప్తున్నాడు. నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు, నన్ను గొప్ప చేసినటువంటి దేవుడు, నన్ను హెచ్చించినటువంటి దేవుడు నాకు ఉన్నాడని చెప్పి ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని విశ్వసించామో ఖచ్చితంగా మన జీవితంలో ఆ కార్యము జరుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వారిని కలగచేశాడు, వారిని సృష్టించాడు, వారికి సృష్టించినటువంటి వారికి ఏలుబడి చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఏలుబడి చేసే భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు అంటున్నాడు, వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. దేనికి చేశాడు? దేనికి పిలిచాడు? దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనలను పిలిచాడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. కాబట్టి మనమిక దరిద్రులము కాదు, మనమిక పేదవారము కాదు. ఇదిగో మనమిక ఇటువంటిది కూడా మనల్ని ఏలుబడి చేయడానికి మన మీద దానికి అధికారము లేదు. మనమే వాటిని ఏలుబడి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న సమస్తమైన వాటి మీద ఏలుబడి చేయాలి అని చెప్పి ఇక్కడ దేవుడు నీకు నాకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం. నువ్వెందుకు పిలువబడ్డావో, ఎందుకు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావో, ఇదిగో నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆశీర్వాదమునకు వారసులగడానికి ఆయన దరిద్రుడైపోయాడు. ఆయన మ్రాను మీద వ్రేలాడాడు. మన దరిద్రతనం అంతటిని ఆయన అనుభవించాడు, మనల్ని ధనవంతులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు ఏం చేశాడండి? వారిని, నిన్ను నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించెను. ఎట్లనగా, ఎలా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో చూడండి. మనం ఏమవ్వాలి? ఫలించాలి. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు? మోడువారిన జీవితంలో ఉన్నావా? లేకుంటే ఫలింపు లేని అనుభవంలో ఉన్నావా? ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నావా? అట్టి స్థితిలో ఉన్నప్పుడు కూడా నీవు నా తండ్రి వాగ్దానం చేశాడు. నన్ను ఏం చేయమన్నాడు? ఫలించమన్నాడు. ఏ విషయంలో ఫలించాలి? ఏ విషయంలో ఫలించాలి? ప్రతి విషయంలోనూ ఫలించాలి. నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అందుకే ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే, నీవు లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు. ఇదిగో నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకేమవుతుంది? ఆశీర్వాదం దొరుకుద్ది. నువ్వు ఫలిస్తావు, నువ్వు ఫలించే అనుభవంలోకి వస్తావు అని చెప్పి దేవుడు మానవులను ఆశీర్వదించాడు. ఇదిగో ఈ లోకంలో అనేకమైనటువంటి వాగ్దానాలు మనం చూస్తూ ఉంటాం. తెల్లారు లెగిస్తే వాగ్దానాలు చేస్తారు, అవన్నీ విఫలం అవుతున్నాయి, కొన్ని సఫలం అవుతున్నాయి, తర్వాత సంగతి. కానీ దేవుని విషయంలో మాత్రం సున్నైనను పొల్లైనను కొట్టుకొని పోదు. సున్నా పొల్లు కూడా తీసివేయడానికి వీలు లేకుండా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన ఖచ్చితంగా మన జీవితాలలో కార్యాలను జరిగించుటకు సమర్థుడు. నువ్వు ఇరుకులో ఉండి ఈ ప్రార్థన వింటున్నావా? ఇరుకులో ఉండి ఈ వాక్యం వింటున్నావా? ఇరుకులో నుండి బాగా తట్టుకోలేని స్థితిలో ఉండి నీవు వాక్యం వింటున్నావా? అయినా సరే నీవు నమ్మాల్సిన పని ఏంటంటే, నా ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు నన్ను ఆశీర్వదించాడు. ఏమి చేస్తా అని చెప్పాడు? నన్ను ఫలింప చేస్తానని చెప్పాడు. దేవుడు ఏం చేస్తాడంట? ఫలింప చేస్తాడు. ఎలాగ ఫలిస్తాడంటే, ఫలింప చేస్తాడు అంటే నిన్ను నన్ను శ్రేష్ఠ ఫలములలో ప్రథమ ఫలముగా దేవుడు నిన్ను నన్ను
చెయ్యాలనేటువంటి ఉద్దేశంతోనే మనల్ని కలగచేశాడు. మనం ఎటువంటి వారమండి? శ్రేష్టమైన ఫలములలో ప్రథమ ఫలముగా ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఏం చేయాలంట? అభివృద్ధి పొందాలి, వృద్ధిలోనికి రావాలి, వృద్ధి చెందాలి. అంతేగాని ఎక్కడ పరిస్థితి అంటే అక్కడే ఉన్నట్లుగా ఉండడానికి వీల్లేదు. నీ పరిస్థితి ఏమవ్వాలి? వృద్ధి పొందాలని చెప్పి దేవుడే నన్ను ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదిస్తే దానిని ఎవ్వరూ ఆటంకపరచరు, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, నేను తీయగా దాన్ని ఎవడను మూయజాలడు, నేను మూయగా దాన్ని ఎవడను తీయజాలడు. దేవుడు నీ పక్షముగా నా పక్షంగా మార్గాలు తెరిచినప్పుడు ఇదిగో ఈ లోకములో ఏ మానవుని తరమ కాదు దానిని మూయటానికి. దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి. మీరేం చేయాలి? విస్తరించండి. ఏం చేయాలంట? విస్తరించాలి. అందుకని ఆనాడు అబ్రహాము యొక్క కుమారుడైన ఇష్మాయేలు వెళ్ళిపోతుంటే అప్పుడు అబ్రహాము గారు బాధపడుతుంటే తండ్రి అనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేసేదను. ఎవరిని? ఇష్మాయేలు గోత్రీకులను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తానన్నాడు, విస్తరింపచేస్తాడు. అందుకే ఆయన 12 రాజ్యములకు ఆయన రాజుగా ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దేవుడు ఆ విధంగా కొద్దో గొప్ప కాదు, దేవుడు మార్గం తెరిస్తే ఆయన గుప్పిలి విప్పితే ఇంత అంతా కాదు. ఎటువంటి విధంగా అంటే పట్టజాలనంత ఆశీర్వాదం నీ నా జీవితాలలో ఉన్నది అని మనం నమ్మాలి. ఇదిగో పట్టజాలనంతగా దేవుడు మనను ఆశీర్వదించాడని నమ్మాలి. అప్పుడే దేవుడు మన జీవితాలలో కార్యాలను జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడంట? విస్తరింపజేస్తాడంట. నిజంగా ఇష్మాయిల్ గారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అంతగా ఆశీర్వదించాడు ఆయన. అతను ఏం చేశాడు? ఇదిగో నీ కుమారుని నేను చేయి విడిచిపెట్టట్లేదు, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నీ కుమారుని నేనేం చేస్తాను? విస్తరింపచేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాం గారికి. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ దినము నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. ఏం చేయాలంట? విస్తరించాలి. విస్తరించి అనుభవంలోకి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. అంత మాత్రం కాదు, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. భూమిని ఏం చేయాలంట? నిండించి దానిని లోపరుచుకోవాలి. లోపరుచుకోవడం అంటే ఏంటి? అక్కడ ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం వచ్చినప్పుడు ఈ గెలిచిన రాజు ఏం చేస్తాడు? అవతల యుద్ధానికి, ఏ రాజ్యం మీదకైతే యుద్ధానికి వెళ్తాడో ఆ రాజ్యాన్ని ఏం చేస్తాడు? లోపరుచుకుంటాడు. ఇక్కడ నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే లోపరుచుకునే పని మనము చేయాలి. ఏంటి లోపరుచుకోవడం అంటే? ఏమి లోపరుచుకోవాలి? దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఈ లోకములో సాతాను ఏలుబడి చేస్తుంది. సాతాను తను దేవునికే చెప్పింది ఏమని? ఇదిగో ఈ లోక రాజ్యాలన్నిటిని వాటి మహిమను చూడు, నీ ఒక్కసారి నాకు సాగిలపడి నమస్కారం చేస్తే వీటన్నిటిని నీకే ఇచ్చేస్తానంది. యేసుక్రీస్తు వారితోనే సాతానుడు ఆ మాట చెప్పాడు. ఈ లోక రాజ్యాలను మనం ఏలుబడి చెయ్యాలి అంటే, ఈ లోక రాజ్యములో ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అభివృద్ధి పొందాలి అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం విస్తరించాలి అంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. లోకాన్ని మనము లోపరుచుకోవాలి. ఏం చేయాలమ్మా? లోకాన్ని మనం లోపరుచుకో. అందుకని లోకానికి మనం లోపడిపోకూడదు. క్రైస్తవ్యం అలాగే ఉంది. మరి ప్రతి చోట కూడా అదే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే లోకమునకు మానవుడు ఏమవుతున్నాడంటే లోపడిపోతున్నాడు. కానీ దేవుడు ఆ పని చేయమని చెప్పలేదు, ఆ పని చేసిన వారిని ఆశీర్వదిస్తానని చెప్పలేదు. ఒక మాట చెప్పాడు, మీరు లోపరుచుకోండి. లోపరుచుకోవడం అంటే ఏంటంటే సాతానుని మనము జయించాలి. సాతాన్ని ఏం చేయాలమ్మా? జయించే అనుభవంలోకి మనము రావాలి. సాతాన్ని జయించాలి అంటే ఏం చేయాలి? మనలో ఉన్న ప్రతి విధమైనటువంటి కీడును, ప్రతి విధమైనటువంటి తెగులును, ప్రతి విధమైనటువంటి ఆ దేవునికి ఇష్టం లేని కార్యాలు, గలతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, శరీర కార్యములు ఏమనగా అని. ఆ శరీర కార్యములు ఏవి నీలో నాలో ఏలుబడి చేయకోకుండా మనము జీవించినప్పుడు మనము దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకునే వారముగా ఉంటాం. అందుకే అక్కడ రాయబడి ఉంది, మీరు ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడితే కనుక మీరు కీడులకు ప్రతికీడు చేయక ఏం చేయాలంట? కీడుకు ప్రతికీడు చేయకుండా ఉంటే అంతవరకు బాగానే ఉంది. తర్వాత వాక్యం ఏం చెప్పబడుతుంది? కీడునకు ప్రతికీడు చేయక ఏం చేయాలంట? వారిని దీవించాలంట. దేవుడి నీ నోట్లో ఏం పెట్టాడంటే ఆశీర్వచనాలు పెట్టాడు. కాబట్టి నీవు నేనేం చేయాలంటే ఇతరులను
కీడు చేయకూడదు, ఇతరులకు కీడునకు ప్రతి కీడు కూడా మనం చేయకూడదు. కానీ ఏం చేయాలంటే వారికి మేలు చేసే అనుభవంలోకి మనము రావాలి. ఆ మేలు చేయడం వరకు మాత్రమే కాదు, వారిని మనం ఏం చేయాలంట, దీవించాలి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము చెప్పబడుతుంది. ఆ పని చేసినట్లయితే నీవు నేను కూడా లోపరుచుకున్నట్లు, ఈ లోకాన్ని ఏం చేస్తాం మనం, లోపరుచుకున్నట్లు. ఆ విధంగా లోపరుచుకోమని దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నన్ను దేవుడు ఎలాగ సృజించాడంటే రాజులుగా సృజించాడు, ఏలుబడి చేసే అనుభవంలోకి ఇచ్చాడు, ఇదిగో అభివృద్ధి కలగజేసే అనుభవంలోకి ఇచ్చాడు, ఫలించే అనుభవంలోకి దేవుడు మనకిచ్చాడు. అవన్నీ పొందుకున్నటువంటి మనం ఏం చేయాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. ఇతరుల కీడును మనము జ్ఞాపకం చేసుకొనకుండా, కీడునకు ప్రతి కీడు చేయకోకుండా మనము మేలు చేసే అనుభవంలోకి రావాలని చెప్పి ఈ దినము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ విధంగా రావాలి అంటే దేవుని వాక్యం తెలియజేయబడుతుందంటే యోహాను పత్రిక మరి మనం పరిశీలించినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమని చెప్పబడుతుందంటే, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ముందు దానిలో 3వ వచనం రాయబడి ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా వర్ధిల్లాలని ప్రార్థన చేయుచున్నానని చెప్పి 2వ వచనం రాయబడి ఉంది. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలి. ఎలా ఉండాలంటే నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఇందాక నేను చెప్పాను కదా, నువ్వు బయటకు వచ్చినప్పుడు ఆశీర్వదించబడాలి, లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడాలి. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలగాలి, మనం ఆశీర్వదించబడే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి అంటే మొదట నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే ఆత్మలో వర్ధిల్లాలి. దేనిలో వర్ధిల్లాలమ్మా? ఆత్మలో వర్ధిల్లాలి. ఆ ఆత్మను నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా, ఇదిగో నిర్దోషంగా, నిష్కల్మషముగా, నిందారహితముగా నీవు ఉంచుకొని ఆ విధముగా నీవు దాన్ని మరి స్థిరపరచుకుంటావో అప్పుడు దేవుడు వెంటనే ఆశీర్వాదాలు ఇవ్వటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే దానిని ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. కాబట్టి నా జీవితాలలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి రాజరికాన్ని మనం అనుభవించాలి అంటే మనం అనేకులకు ఇదిగో ఇతరులను ఏలుబడి చేసే పరిస్థితులకు మనం రావాలి అంటే, ఇతరుల జీవితాలలో మేలుకరంగా మనం జీవించాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆశీర్వదించబడ్డావు, నీవు లోనికి రా, క్రీస్తులోనికి రా, క్రీస్తుని ధరించుకో, క్రీస్తు యందు విశ్వాసం ఉంచు. ఇదిగో అంత మాత్రమే కాదు, నీవు ఆత్మలో ఏమవ్వాలంటే వర్ధిల్లాలి, నీవు వర్ధిల్లే అనుభవంలోకి రావాలి అని చెప్పి దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మనము దేవుని వాగ్దానములకు వారసులము కావాలి అంటే మనం చేయవలసిన పనులు మనం చేయాలి. మనం చేయకూడనటువంటివి మనలో నుండి తీసివేసుకొని దేవుని దృష్టి నీ మీద నా మీద ఉండేటట్లుగా మనం ప్రవర్తించాలని చెప్పి ఈ దినము దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి నా ప్రియ జనాంగమా, నీవు ఏ స్థితిలో ఉండి ఈ వాక్యము వింటున్నావో నీవు ఒక్కటే నిర్ణయించుకోవాల్సింది, నా ప్రభువు నన్ను ఆశీర్వదించాడు, నా ప్రభువు నన్ను హెచ్చించాడు, నా ప్రభువు నన్ను అభివృద్ధి చేశాడు, నా ప్రభువు నన్ను గొప్ప చేశాడు, ఇదిగో నా ప్రభువు ఏలిక చేసేవారిగా నన్ను చేశాడు, నేను అనేకులను దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఇనుపదండంతో నీవు ఏలుబడి చేస్తావని చెప్పి నేను ఏలుబడి చేస్తాను, నాకు దేవుడు ఆ శక్తిని నాకు ఇచ్చాడని చెప్పి నీవు నమ్మినప్పుడు దేవుడు మన జీవితాలలో కార్యాలను జరిగిస్తాడు. అదే సమయంలో నీ ఆత్మ విషయంలో నీవు నిరాశ నిస్పృహలతో ఉండటం కాదు, కానీ నీవు ఆత్మ వర్ధిల్లాలి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో ఏమవ్వాలి, మనం వర్ధిల్లాలి. ఇంకా ఎలా ఉండాలండి? సౌఖ్యముగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకే మరొక చోట దేవుని వాక్యం చెప్పబడింది, నా ప్రజలు క్షేమముగాను సుఖముగాను ఉన్నారు. ఆ సుఖముగా సౌఖ్యముగా నీవు నేను బ్రతకాలంటే మొదట ఆత్మలో వర్ధిల్లే అనుభవంలోనికి రావాలి. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. నీవు దేవుని స్వరూపి అయి ఉన్నావు, దేవుడు తన హస్తములో నిన్ను చెక్కాడు, నీ పట్ల దేవుని ప్రణాళిక గొప్పది, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, అందుకే లోనికి పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన వాగ్దానాలను మనం నమ్ముచు, ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచుచు ఆత్మలో మనల్ని మనము కాపాడుకునే అనుభవంలోనికి మనందరము నడిపించబడదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడను మహాగండ మహోన్నతుడ అద్వితీయ సత్యదేవ యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. వెత్తబడిన నీ వాక్యము నాయన
అయ్యా అది ముళ్ళ కంచెంలోనూ రాతి నేల మీద పడటం కాదు, కానీ మెత్తని మాంస హృదయంలో ప్రభా నీ వాక్యాన్ని ముద్రించుకొని ప్రభా దాని ప్రకారము మేము జీవించుటకు, మీ ఆశీర్వాదములకు మేము వారసులగుటకు మీరు సహాయం చేయండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.